వైసీపీది మూసేసిన దుకాణమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. సీట్ల కేటాయింపుపై చంద్రబాబు పవన్ చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. విజయవాడ వెస్ట్లో గెలుపు ఖాయమంటున్న జలీల్ ఖాన్తో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ని కలిశారు. ఎందుకు కలిశారు అని చెప్పడానికి ప్రస్తుతం జలీల్ ఖాన్ గారు ఉన్నారు. సార్, ఏంటి మీరు టీడీపీ నేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం కనుక ఏంటి ఆంతర్యం అండి? టీడీపీలో ఉన్నమాట వాస్తవమే. నేను టీడీపీ, పవన్ కళ్యాణ్ గారికి టీడీపీకి అలయన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి వాళ్ళ కుటుంబం నాకు పరిచయం. వెళ్తూ అలయన్స్ కాబట్టి వారికి కూడా కలిసి కంగ్రాచులేషన్ చెప్పి మీరు టీడీపీతో కలవడం మంచిది, మీరు ఉభయలు ఉంటే రేపు గవర్నమెంట్ వస్తుంది, మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారని వారికి చెప్పా. మన సీట్ల కోసం ఎక్కువ సంఖ్యలో తీసుకుంటాం కాదు, అవతల పార్టీకి అవకాశం ఇవ్వకుండా గెలిచే సీట్లు తెలుగుదేశం పార్టీ అటు మీరు కలిసి మాట్లాడుకొని ఈ ఒక్క సీటు కూడా ఈ అలయన్స్కి నష్టపోకుండా అవతల వాళ్ళకి అవకాశం కలగకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాను. నేను ఇట్లా మైనార్టీలు ఎక్కువ సంఖ్య ఉన్నారు, వాళ్ళకి వచ్చే సీటు విజయవాడ వెస్ట్ తప్ప మరి శ్రీకాకుళం దాకా వేరే సీట్ లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నాకు పూర్తి నమ్మకం చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద ఉంది. నా సీటు వాళ్ళని నమ్ముకొని నేను పార్టీలో రావటం జరిగింది. కాబట్టి నాకు సీట్ ఇస్తారని పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. మీకు టీడీపీ నుంచి ఇక్కడ పోటీలో లేదు, జనసేనకి టికెట్ కన్ఫర్మ్ కాబట్టి ఆ టికెట్ నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాబట్టి నాకు సీటు కేటాయించండి, నేను గెలిచి చూపిస్తాను అని మీరు చెప్పినట్టు ఒక వార్త వస్తుంది. అవన్నీ పుకారు మాటలు. నేను గుంటూరు నుంచి వస్తూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే వెళ్ళి కలిసి కట్టచ్చిగా ఆయన మమ్మల్ని గౌరవించాడు, వారు కూడా మేము గౌరవించుకొని ఈ విషయాలన్నీ చెప్పా. మనం అలయన్స్ అయ్యామంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఈ ఓట్లు చీలకూడదు అంటున్నారు. చీలకూడదు అంటే ఏం చేయాలి? అన్ని కులాలకి న్యాయం చేస్తూ ఏదైతే మీ సర్వే రిపోర్ట్లు ఉన్నాయో మన అలయన్స్ నుంచి ఎవరైతే క్యాండిడేట్ నుంచున్నారో వాడు ఎటువంటి పరిస్థితిలో ఓడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని సర్వే రిపోర్ట్లు పెట్టుకొని మీరు కూడా మీ ఇంటెలిజెన్స్ మీ మనుషుల్ని పంపించుకొని గెలిచే క్యాండిడేట్ని, గెలిచే గుర్రాలని సీట్లు ఇవ్వమని చెప్పా. విజయవాడ వెస్ట్ మైనార్టీలకి ఎక్కువగా పట్టుండే ఏరియా, ఎక్కడైతే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ సీటు పైన ఒకసారి ఆలోచన చేయాలని పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేసినట్టు జలీల్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, బిగ్ టీవీ, విజయవాడ.